హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే రొయ్యల బిర్యానీ చేశాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, వీడియోలో క్లియర్గా క్లారిటీగా చూపించి వివరంగా చెప్తాను ఎలా చేయాలో. ట్రై చేయండి ఒక్కసారి, సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్ ఏం పనికొస్తుంది, ఇంట్లో చేసుకుంటే. రొయ్యలు ఒక 1 kg తీసుకున్నాను. ఈ 1 kgని హాఫ్ చేసి కర్రీ ప్లస్ బిర్యానీ రెండు కలిపి చేస్తున్నాను అనమాట. బిర్యానీకి కర్రీ కూడా ఈ రొయ్యల కర్రీనే చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ చేసుకొని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాష్ చేసేసుకొని సపరేట్ చేసుకుంటాను హాఫ్. ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. అది కూడా నీట్గా వాష్ చేసేసుకొని దానికి ఉల్లిపాయలు పెద్ద సైజువి 2, పెద్ద సైజు 2 కర్రీ కోసము, రైస్ కోసము. టొమాటోస్ 5 తీసుకున్నాను రైస్లోకి ప్లస్ కర్రీలోకి. పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను కర్రీకి రైస్కి 2 కలిపి 5 అన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్తో నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లాస్ట్లో ఉంది కాబట్టి అది ఎప్పుడు వేయాలో చూపిస్తాను. ఆయిల్ మాత్రం 7 స్పూన్స్ పడుతుంది, ఎక్కువే పడుతుంది బిర్యానీ కాబట్టి. ఇంకా స్పైసెస్ అన్నీ వేసాను ఆయిల్లో. యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న రైస్కి పొడవుగా కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఆనియన్స్ టేస్టీగా వస్తుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు, బ్రౌన్ ఆనియన్స్ అవుతాయి కదా, ఆ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇవి కలర్ మారేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఫ్రెష్గా పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా వస్తుంది బిర్యానీ. ఇంకా పెద్ద స్పూన్తో 1 స్పూను, లేకపోతే చిన్న స్పూన్ అయితే 3 స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కలిపి వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. మన రొయ్యలు వేస్తున్నాం కాబట్టి కరివేపాకు కూడా వేసాను. మీకు వద్దు అనిపిస్తే తీసేయండి, ఇబ్బంది లేదు. ఇంకా అల్లం పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాం. హైలోనే పెట్టుకోండి ఫ్లేము. ఒక్కొక్కటిగా వెంటనే వేసేసుకోండి, గ్యాప్ ఇవ్వకుండా. ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసాం కదా. ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్తో 1 స్పూను, గరం మసాలా మాత్రం హాఫ్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేసుకుంటే ఘాట్ అయిపోతుంది. పెరుగు కూడా వేస్తున్నాను. పెరుగు పెద్ద స్పూన్తో 1 స్పూను, ఒక 1/2 లీటర్ అంత అనుకోండి సరిపోతుంది. 1/2 లీటర్ పెరుగు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంతసేపు మసాలాస్ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ తేలుతుంది. అప్పుడు మనం ఏం వేయాలో నేను వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఇంకా అన్నీ ఇలానే ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. టొమాటోస్ 2 టొమాటోస్ సరిపోతాయి, మీడియం సైజ్వి. అవి పేస్ట్ లాగా పట్టుకొని వేసుకున్నాను. టొమాటోస్ అవసరం పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఇంకొక టొమాటో వేసుకొని ఆ ప్యూరీ వేసుకోండి సరిపోతుంది. ఇంకా రొయ్యలు సపరేట్ చేసుకున్నాను కదా, ఒక 1/2 kg నుంచి ఒక 300 గ్రామ్స్ అనుకోండి, అవి వేసుకున్నాను. ఇంకా పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. టొమాటో పేస్టు, పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుంటాను, ఎందుకంటే మనకి ఈ రొయ్యలకి పట్టాలి కాబట్టి. ఓకేనా. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి, ఇవి వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకొని కుక్ అవనివ్వాలి, ఎందుకంటే రొయ్యలు ఉడకాలి కాబట్టి. మనకి 80% ఉడికితే సరిపోతుంది. ఓకేనా. చక్కగా మిక్స్ చేసుకొని మసాలాస్ కూడా మన రొయ్యలకి పట్టాలి, మనకి బాగా వస్తుంది. ఆ గుజ్జంతా రొయ్యలకి పట్టి టేస్ట్ యమ్మీగా ఉంటుంది. ఓకేనా. ఇంకా బియ్యం కూడా చూపిస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. నాకు ఈ గ్లాస్ తోటి మీకు కొలత చూపిస్తున్నాను, మీరు ఏ గ్లాస్ అయినా వాడుకోండి. నేను ఇంకా 300 గ్రామ్స్కి ఒక 2.5 గ్లాస్ రైస్ అయ్యాయి అన్నమాట. ఇంకా అది మాత్రమే వేసుకొని ట్రై చేశాను. 2.5 గ్లాస్ అంటే నాకు కేజీ, ఈ గ్లాస్ తోటి కేజీ 3 గ్లాసులు అవుతాయి. ఇప్పుడు కేజీకి కొద్దిగా తగ్గింది. ఆ సగం వంతు కూడా నింపుకుంటే కేజీ బియ్యం అవుతాయి అన్నమాట, ఏ రైస్ అయినా మీకు. ఓకేనా. బాస్మతి రైస్తో చేస్తే రెస్టారెంట్ కంటే మించిన టేస్ట్ వస్తుంది. ఓకేనా. ఇంకా ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇదే గిన్నెలో వాటర్ వేసి రైస్ని ఉడికించుకుంటాను, ఎందుకంటే
మనకి ఫ్లేవర్ పోకుండా మసాలాస్ అంతా రైస్కి పడతాయి, ఆ ఫ్లేవర్ మిస్ అవ్వదన్నమాట. కరెంట్ పోయింది మధ్యలో, ఆ క్లిప్ అలా వచ్చింది. అందుకే ఇంకా వాటరు కరెక్ట్గా 2.5 గ్లాసుకి నేను గ్లాసుకి 1.5 గ్లాస్ చొప్పున వేసుకున్నాను అనమాట. వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఉప్పు వేసుకోండి. ఈ ఎసర్లో ఉప్పు వేసుకుంటే మన రైస్కి ఉప్పు పడుతుంది. ఓకేనా? ఇంకా కడిగి వేసేసుకోండి, నానబెట్టిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ నానబెట్టామంటే మెత్తబడిపోతుంది, అందుకే ఎక్కువగా నానబెట్టద్దు. కడిగి ఒక 5 మినిట్స్ అలా ఈ ఎసరు మరిగేదాకా కడిగి ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. బియ్యం వేసాక ఎసరు మరిగిన తర్వాత అది బాగా మనకి 70% ఉడికితే సరిపోతుంది. కాస్త పలుకుగానే ఉండాలి. ఇలా బబుల్స్ వచ్చి వాటరీగానే ఉన్నప్పుడు నేను ఇదిగోండి ఇంకా ఉడకాలి, చూడండి కనిపిస్తుంది కదా బియ్యం అనేది. ఇంకా ఇలా వాటరీగా ఉన్నప్పుడే ఈ రైస్ని ఈ బేషన్లోకి వేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేసుకోండి. ఇంకా గిన్నెని ఖాళీ చేసేసుకొని దానిలోనే ఇప్పుడు బిర్యానీ కూడా చేసేస్తాను, చూపిస్తాను అది కూడా ఎలాగో. రైస్ మొత్తాన్ని గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంకా అడుగున కొద్దిగా ఉంది, అది ఇబ్బంది లేదు, ఉన్నా పర్వాలేదు. మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమం ఉంది కదా, ముందే రెడీ చేసి పెట్టుకున్నాము. ఆ మిశ్రమాన్ని ఈ టైంలో వేసేసుకొని ఇంకా స్టవ్ వెలిగించేసుకోండి. ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు, దాన్ని అలా స్ప్రెడ్ చేసేసుకొని ఈ ప్రాసెస్ చేసేలోపు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా ఆ మిశ్రమాన్ని వేసి ఒకేసారి వేసుకుంటున్నాను, లేయర్స్గా ఏం వేయట్లేదు. ఒకేసారి ఈ రైస్ మొత్తాన్ని ఒకటే లేయర్ లాగా పరిచేసుకొని నీట్గా పరుచుకున్న తర్వాత దానిలో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర కొద్దిగా ఉంది, మీరు తాలింపులో నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కూడా పైన వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకేనా? నెయ్యి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేకపోయినా ఇబ్బంది లేదు. లేకపోతే ఏం చేస్తారంటే కర్రీలో పైన ఆయిల్ తేలుతుంది కదా, అది వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని ఒక్క హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను పైన నుంచి. ఇంకా నెయ్యి చెప్పాను కదా, పైనుంచి వేసేసుకున్నాను. కొత్తిమీర పుదీనా మీకు కావాలంటే వేసుకోండి పైన, బ్రౌన్ ఆనియన్స్తో పాటు. నేనైతే వేయట్లేదు, ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అడుగును ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. రైస్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటాను నేను, హైలో పెట్టను, మీడియంలో పెట్టను. లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కదిలించకుండా ఉంచుకుంటే మన టేస్టీ రొయ్యల బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. నేను చెప్పడం కాదు, వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, మీకు అలానే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో చూస్తుంటే చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా.